హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. విజయోత్సవ సభ కాస్త విషాదంగా మారింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన నేపథ్యంలో ఆ బృందాన్ని సన్మానించడానికి కర్ణాటకలోని బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సన్మాన కార్యక్రమానికి వచ్చే తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు గాను వేలాదిగా అభిమానులు ప్రజలు స్టేడియంలోకి పోటెత్తారు. స్టేడియం గేట్లు తెరవగానే ఒక్కసారిగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో తోపులాట మొదలైంది. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది తొక్కిసలాటకు దారితీసింది. ఈ విషాద ఘటనలో 6 ఏళ్ల బాలికతో సహా 11 మంది మృతి చెందగా 47 మంది దాకా గాయపడ్డారని అధికారులు చెప్పారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు కూడా. తొక్కిసలాట జరిగిన ప్రాంతం వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తొలుత విధాన సౌధలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు క్రీడాకారుల బృందాన్ని సన్మానించారు. అక్కడి నుంచి వాళ్ళు స్టేడియానికి రావాల్సి వచ్చింది. ఈలోగానే ఈ విషాదం సంభవించింది. తొక్కిసలాట కారణంగా క్రీడాకారుల సన్మాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. స్టేడియం వైపు వెళ్లే మెట్రోలు, ఇతర వాహనాలను కూడా ఆపేశారు. ఇంతటి విజయోత్సవ సమయంలో ఇలాంటి విషాదాన్ని అస్సలు ఊహించలేదని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. విధాన సౌధ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అంచనాలకు మించి జనాలు స్టేడియంలోకి పోటెత్తారని ఆయన అన్నారు. విధాన సౌధకు వెలుపల దాదాపు లక్షల మంది ఆర్సీబీ ఫ్యాన్స్ గుమిగూడారని తెలిపారు. కానీ అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే చిన్నస్వామి స్టేడియంలో దాదాపుగా 30,000 మంది పడతారు. కానీ గేట్ల వద్ద దాదాపు 2-3 లక్షల మంది ఉన్నారు. తోపులాట ఉంటుందని ఊహించాం. రాత్రే ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఉదయానికి మేము సన్నద్ధం కావాల్సి వచ్చింది. కాకపోతే ఇంత జనాన్ని ఊహించలేదు అని ముఖ్యమంత్రి చెప్పారు. అయినా చేయగలిగినంత వరకు ఏర్పాట్లు చేశామన్నారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది యువతేనని ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన విషయంలో బీజేపీ తీరును సిద్ధరామయ్య తప్పుబట్టారు. అనూహ్యంగా వచ్చిన జనం కారణంగా ఈ సంఘటన జరిగిన ప్రతిపక్ష బీజేపీ దీనిపై రాజకీయాలు చేస్తోందని, కానీ తాను అలా చేయాలనుకోవటం లేదని సీఎం అన్నారు. భద్రతా యంత్రాంగం వైఫల్యమా లేక మరేదైనా ఉందా అనే విషయం తేల్చుకునేందుకు మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. 15 రోజుల్లో నివేదిక వస్తుందని ఆయన అన్నారు. ఈ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎగ్జిగ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి ఉచిత చికిత్సను అందిస్తామని తెలిపింది. తొక్కిసలాటపై పోలీసులను తప్పు పట్టవద్దని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. పరిస్థితిని చూసి దానికి తగినట్టుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రణాళికలను కూడా మార్చాం. చేయగలిగిందంతా చేశాం. అయినా ఆ జనాన్ని నియంత్రించడం ఎవరి వల్ల కాలేదు. ఇందుకు పోలీసులను నిందించరాదు అని ఆయన చెప్పారు మీడియా ముఖంగా. మంగళవారం రాత్రే ఫైనల్ మ్యాచ్ జరగటం, ఆ తర్వాతి రోజు ఈ వేడుకలను నిర్వహించడంపై అందరిలోనూ ప్రశ్నలు కలగజేస్తున్నాయి. ఈ వేడుకలను తర్వాత నిర్వహించుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఇంత తక్కువ వ్యవధిలో ఎందుకు నిర్వహించారని అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అయితే ఆర్సీబీ తరఫున ఆడిన క్రీడాకారుల్లో చాలామంది ఈ రాత్రికే దేశాన్ని వీడాల్సి ఉంది. దానికి వారికి ఉన్న ఇతర కార్యక్రమాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సన్మాన సభను ఇంత తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నజీర్ అహ్మద్ తెలిపారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవడానికి ప్రార్థించారు. ఈ విషాద సమయంలో తన మనస్సు బెంగళూరులోనే ఉందని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. మనిషి జీవితం కంటే ఏ వేడుక కూడా ఎక్కువ కాదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హృదయ విదారకంగా మారిన పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు అవసరమైనటువంటి సాయాన్ని కర్ణాటక ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు పరామర్శించారు. కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలన్నారు. మాజీ సీఎం ఎంపీ బసవరాజ్ బొమ్మాయి ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సరైన ప్రణాళిక లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇందుకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి డిమాండ్ చేశారు. అయితే ఏవి ఏవైనప్పటికీ కూడా ఇలాంటి ఘటన వెనుక ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఉంది అనడానికి
అనడానికి ఇంకో సందేహం కూడా అవసరం లేదు. ఎందుకంటే అప్పటికి పోలీసు వాళ్ళు ఎట్లాంటి పర్మిషన్ కూడా లేదు అని చెప్తున్నా కానీ స్వయంగా డిప్యూటీ సీఎం ఇంకా సీఎంఏ ఆ సభకి రావడానికి తయారవ్వడంతో ఇక పోలీసులు కూడా చేసింది ఏమీ లేకుండా వాళ్ళు అప్రకటితంగానే పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యతను తీసుకుని తర్వాత జరగాల్సినవన్నీ కూడా న్యాయపరంగా జరిగేలాగా చూడాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.